నువ్వు అనుకుంటే కేదార్నాథ్కి వెళ్ళలేవు, మహాదేవ్ పిలిస్తేనే నువ్వు వెళ్తావు. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉత్తరాఖండ్లోని చోటా చార్ధామ్ యాత్రకి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందుగా ఉత్తరాఖండ్లోని చోటా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, మీరైతే ముందుగా ఉత్తరాఖండ్ గౌట్ రిజిస్ట్రేషన్స్ ఉంది కదా, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. రిజిస్టర్ ఫర్ చార్ధామ్ అండ్ హేమకుండ్ యాత్ర అని ఇక్కడ ఉంది కదా. మీరు ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, ఫారినర్ అయితే ఫారినర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు టూర్ ఆపరేటరా, లేదంటే ఇండివిజువల్గా వెళ్తున్నారా, లేదంటే ఫ్యామిలీతో వెళ్తున్నారా అనేది ఇక్కడ పిన్ పెట్టండి. తర్వాత మీ టూర్ అయితే కంపెనీ నేమ్, ఇండివిజువల్ అయితే పేరు అవసరం లేదు, ఫ్యామిలీ అయినా కూడా పేరు అవసరం లేదు. టూర్ అయిందనుకో, ఇన్ కేస్ నేను పేజ్ రన్ చేస్తున్నా కాబట్టి ఆ పేజ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో జిఎస్టీ నెంబర్ కూడా అవసరం లేదు. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. పాస్వర్డ్ మీరు ఇప్పుడు సైన్అప్ కావాలి కాబట్టి ఒక పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి, తర్వాత సైన్అప్ అవ్వాలి. సో ఆల్రెడీ నేను సైన్అప్ అయ్యాను. ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టెంపుల్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి యమునోత్రి 30 ఏప్రిల్ 2025, గంగోత్రి 30 ఏప్రిల్ 2025, కేదార్నాథ్ 2 మే 2025, బద్రీనాథ్ 4 మే 2025, హేమకుండ్ 25 మే 2025 ఓపెన్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నేనైతే సైన్అప్ చేస్తున్నాను, సైన్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇప్పుడు రిజిస్టర్ ఫర్ యువర్ టూర్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ డేట్న అయితే వెళ్తున్నారో, ఇన్ కేస్ నేను పెడుతున్నా జూన్ 1కి వెళ్తున్నా, జూన్ 1 to 15 అప్లై. ఎంతమంది వెళ్తున్నారు, నేను ఒక 10 మెంబర్స్ పెడుతున్నా ఇక్కడ. ఓకే, బై వాక్, రోడ్డు వెళ్తారా, హెలికాప్టర్లో వెళ్తారా అంటే నేను వాక్ పెడుతున్నా. సో ఇక్కడ ఆటోమేటిక్గా వాకింగ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎక్కడెక్కడికి వెళ్తారు, యమునోత్రి మళ్ళీ యాడ్ చేయండి, మళ్ళీ గంగోత్రి యాడ్, కేదార్నాథ్ మళ్ళీ యాడ్, బద్రీనాథ్. సో ఇక్కడ డేట్ ఉంది కదా, 1కి యమునోత్రిలో ఉంటున్నా. ఓకే, డన్. మినిమం 3 to 4 days ఉండాలి. ఒక యమునోత్రి నుండి గంగోత్రి వెళ్ళడానికి మినిమం 3 to 4 days అయితే ఉండాలి. ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది. మీరు 3 పెట్టారనుకోండి, రెడ్ మార్క్ కనిపిస్తుంది. చూపెడతాను మీకు ఒకసారి. అది ఇదిగోని చూసారా, డేట్ అనేది మీకు 3 daysలో మీకు అవైలబుల్గా లేదని చెప్పారు. సో మనం 4th పెడుతున్నాం. మళ్ళీ ఇది 7th, ఇది 13. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. సో సేవ్ అండ్ క్రియేట్ టూర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. మీరు ఎవరెవరైతే వెళ్తున్నారో వారి ఆధార్ కార్డ్ నెంబర్ పక్కా ఇవ్వాలి. ఆధార్ కార్డ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి రిక్వెస్ట్ టు ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మీ పేరు వస్తుంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ. అలాగే ఇది మీకు వాట్సాప్కి రిజిస్ట్రేషన్ పాస్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది పిన్లో ఇది ఆన్లో పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ పాస్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకే వస్తుంది. అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి, మీ ఈమెయిల్ కూడా వస్తుంది. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సిటీ ప్లేస్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. అంటే ఎవరైనా మీకు ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేమ్ ఇక్కడ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదరా, మదరా, బ్రదరా, సిస్టరా, సన్నా, డాటరా, అంకులా,
ఏదైతే అది మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డాక్టర్ అయితే ఇక్కడ రైట్ మార్క్ పెట్టండి, లేదు అంటే ఏం పెట్టవసరం లేదు. సో ఇక్కడ మీరు బై వాకింగ్లో వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది. మీ ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇది రైట్ మార్క్ పెట్టుకోండి. రైట్ మార్క్ పెట్టుకొని ఫినిష్ వత్తండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. మీ డైరెక్ట్ మీకు వాట్సాప్కే వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీ వాట్సాప్కే వస్తుంది. మీకు చూపెడతాను ఒకసారి మీకు ఎట్లా వచ్చింది అనేది. ఇన్ కేస్ మీకు అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిది చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మై అకౌంట్ క్లిక్ చేయండి. మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ మోడిఫై యువర్ టూర్. మీరు దీంట్లో టూర్లో ఏమైనా మోడిఫై చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ మార్క్ ఉంది కదా, ఎడిట్ మార్క్ పెట్టుకొని మీరు ఇక్కడ డేట్ ఇచ్చారు కదా ఆల్రెడీ, మీరు ఎట్లయితే వెళ్తున్నారో ఎంతమంది వెళ్తున్నారో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో డేట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు 10 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి ఇందులోనే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు మై అకౌంట్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంకా మీ గ్రూప్లో అందరికీ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి. మీరు ఇందాక ఎలాంటి ప్రాసెస్ అయితే చేశారో సేమ్ అలాంటి ప్రాసెస్ మళ్ళీ ఇంకొకరు కూడా చేయాల్సి, ఎందుకంటే అక్కడ 10 మెంబర్స్ ఇచ్చారు కదా అనేసి ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేస్తా అంటే సరిపోదు. అందరికీ ప్రతి ఒక్కరికి ఆ 10 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ పాస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇందాక మీరు ఇచ్చారు కదా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, వాళ్ళ ఇంకో నెక్స్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ మళ్ళీ చెప్పమని చెప్పండి. ఓటీపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేదార్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవ్రీడే న్యూఢిల్లీకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. న్యూఢిల్లీకి చేరుకోండి. న్యూఢిల్లీ నుండి హరిద్వార్కి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ట్రైన్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. థర్డ్ ఏసీ టికెట్ ప్రైస్ 2000 నుండి 2500 మధ్యలో ఉంటుంది. మీరు ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుండి హరిద్వార్కి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు హరిద్వార్కి రీచ్ అవ్వండి. స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ 200 రూపీస్ ఉంటుంది. నేనైతే వరంగల్ నుండి స్టార్ట్ అవుతున్నాను. నాకు థర్డ్ ఏసీ టికెట్ ప్రైస్ 1900 రూపీస్ పడింది. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి చేరుకోవడానికి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. 2 మినిట్స్ ఉంది అంతే. ఇద్దరు పోవాలి. చూసారు కదా, మనం ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి హరిద్వార్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే. టికెట్ ప్రైస్ 200 నుండి 250 మధ్యలో ఉంటుంది. మీరు ముందుగానే రిజర్వేషన్ చేసుకోండి. నేను హరిద్వార్లో దిగేసరికి నైట్ 8 అయింది. సో ఇక్కడ 1 డే స్టే చేయాల్సి వచ్చింది. హరిద్వార్ స్టేషన్ బయటికి రాగానే మహాదేవ్ దర్శనం ఇచ్చాడు మాకు. హరిద్వార్కి వెళ్ళిన తర్వాత సోన్ప్రయాగ్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హరిద్వార్లో మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి సోన్ప్రయాగ్కి బయలుదేరాము. 2:30కి అయితే సోన్ప్రయాగ్లో స్కూటీ పార్కింగ్ చేసాం మేము. బైక్ల మీద వచ్చాను కదా, బైక్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత మనం రోడ్కి వెళ్ళాలి. ముందుకు వెళ్ళకండి, మళ్ళీ వెనుకకే రావాలి. డెఫినెట్గా ఇక్కడ అయితే పార్క్ చేసుకోవాలి.
1 అవర్కి 50 రూపీస్ వచ్చి 12 అవర్స్కి 50 రూపీస్ అంట. ఇంకా పేడ్ అంటే ఇప్పుడు తర్వాతనే పే చేయాలి, ఇప్పుడు అవసరం లేదు ఏం. సోన్ప్రయాగ్ నుండి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటంగానే మీకు బొలెరో వెహికల్స్ కనిపిస్తాయి. ఈ బొలెరో వెహికల్స్ గౌరీకుండ్ వరకు వెళ్తాయి. 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కోడ్ది మీరు ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అదిగోండి ఇక్కడ నుండి మన ఫుడ్ ట్రాక్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ చాలామంది ఏమన్నారంటే 16 ఉండదు భయ్యా, 22 నుండి 26 మధ్యలో ఉంటుంది అన్నారు. ఇట్రా ఇట్రా, గుర్రాల పక్కకైతే అసలుకి నడవకండి, ఎందుకంటే అవి అంతే కదా. కాకపోతే చూడండి, మేము 3:30కి స్టార్ట్ అయ్యాము, మధ్యలో ఒక 3-4 టైమ్స్ ఆగాము అంతే. ఇంకా 5 కిలోమీటర్స్ అంటే ఇంకా చూడండి ఎంత టైం పట్టుద్దో. సో అందరు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు 4 అవర్స్లో 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. కానీ నేను చెప్తాను ఈజీ ప్రాసెస్ ఎట్లనో నేను చెప్తాను. ఇగో చలి చూడండి, -3 ఉంది అంటే మీకే అర్థమవుతుంది. చేతులకి గ్లౌజెస్ జస్ట్ ఇట్లా వీడియో తీయడానికి నేను తీశాను. ఇప్పుడు ఆల్రెడీ ఇక గడ్డ కట్టిపోవడానికి రెడీగా ఉన్నాయి, మళ్ళీ తొందరగా వేసుకుంటాను. ఈ ఫేస్ కూడా మాస్క్ పక్కా ఇగో ఇది పెట్టుకోవాలి, గ్లౌజెస్ మాత్రం పక్కా ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ తడి అయిపోయింది. నిన్న మార్నింగ్ నుండి హరిద్వార్ నుండి మనం స్టార్ట్ అయ్యాం కదా, 6 o'clockకి స్టార్ట్ అయ్యాం మనం. సో మేము వచ్చేసరికి 3:20 అయింది. ఇక్కడికి సోన్ప్రయాగ్ వచ్చేసరికి 3:30కి మేము స్టార్ట్ అయ్యాం. మళ్ళీ సోన్ప్రయాగ్ నుండి మనం బైక్ అక్కడ పార్క్ చేయాలి. బైక్ పార్క్ చేసినాక మన ఫుడ్ ట్రక్ ఉంది కదా, కేదార్నాథ్ ఫుడ్ ట్రక్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అని ఉంటుంది. బట్ అంత ఉండకపోవచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు. మేము వచ్చేసరికి నైట్ 12:30 అయింది, అంటే ఆగుతూ వచ్చాం. ఎంత టైం పట్టిందో మీరే ఆల్మోస్ట్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నైట్ వచ్చి ఈ టెంట్లో పెట్టి తీసుకున్నాము. టెంట్ వచ్చేసి 500 రూపీస్కి ఇద్దరం. మంచిగా కంఫర్టబుల్గా ఉంది. చెద్దార్ బెడ్షీట్లు వచ్చి మంచిగా ఇచ్చారు. కానీ కొద్దిగా వెదర్ ఇప్పుడు ఎంత ఉందండి, ఇక్కడ -1 ఉంది. प्रॉब्लम ये थी ఇన్ కేస్ మీరు హరిద్వార్లో ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు ఉంటే మాత్రం ఎగ్జాక్ట్గా 6 o'clockకి గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడికి చేరుకోండి. షేర్ ఆటోస్ ఉంటాయి, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గంగా హారతి చూసిన తర్వాత మీరు మీ రూమ్కి వచ్చేసి స్టే చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి హరిద్వార్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసేయండి. ఈ బస్సెస్ సోన్ప్రయాగ్కి ఉంటాయి. 230 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం 7 to 8 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఈ బస్సెస్ ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు మాత్రమే ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి. సోన్ప్రయాగ్కి రీచ్ అయిన తర్వాత సోన్ప్రయాగ్ నుండి జస్ట్ 5 kilometers దూరంలో గౌరీకుండ్ ఉంటుంది. గౌరీకుండ్ వెళ్ళడానికి జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సోన్ప్రయాగ్లో లేదా గౌరీకుండ్ క్లాక్ రూమ్లో మీ లగేజ్ మొత్తం పెట్టేసేయండి. ఎందుకంటే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో మీ లగేజ్ని మొత్తం క్లాక్ రూమ్లో పెట్టేసేయండి. గౌరీకుండ్లో మీరు ఏదైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అలాగే హరిద్వార్లో కూడా రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఉంటాయి. ఋషికేశ్లో కూడా ఉంటాయి. బస్టాండ్ దగ్గర, నియర్ టు బస్టాండ్ దగ్గర ఋషికేశ్లో అండ్ హరిద్వార్లో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పాసెస్ కూడా ఇస్తారు, ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. మళ్ళీ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా లేకుంటే ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. అది ఋషికేశ్లో బస్టాండ్ దగ్గర ఉంటుంది, అలాగే హరిద్వార్లో కూడా ఉంటుంది. చెక్ చేసుకోండి ఒకసారి. హరిద్వార్లో లేదా రిషికేశ్లో లోకల్స్ వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. ఇది కేదార్నాథ్కి వెళ్ళడానికి మాత్రమే.